మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుకొని మూలపాఠంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీకా గ్రంథం 5:2 వచనం. బెత్లెహేము ఎఫ్రాత, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ ప్రవచనం మనకు తెలుసు. ఈ ప్రవచనాన్ని చక్కగా డిసెంబర్ మాసంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత అనేది ఈ వచనంలో మనకి కనిపిస్తుంది. ఎందుకనంటే బెత్లెహేము ఎఫ్రాత, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అంటే ప్రభు వస్తాడు. బెత్లెహేము ఎఫ్రాత, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము అని అంటే బెత్లెహేము ఎంత స్వల్ప గ్రామం అండి. యేసుక్రీస్తు ప్రభువును బట్టి బెత్లెహేముకి గొప్ప పేరు వచ్చింది. బెత్లెహేము అనేది చిన్న గ్రామం, కానీ క్రీస్తును బట్టి దానికి గొప్ప పేరు సంతరించుకుంది. క్రీస్తును బట్టి ఒక బెత్లెహేముకే కాదు, నజరేతుకు కూడా గొప్ప పేరు వచ్చింది. అసలు నజరేతు అంటే చేదు అనేసి అర్థం. ఆ చేదులో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పెరిగాడు. ఆయన పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడెక్కడైతే సంచరించాడో, ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగారో దానిని బట్టి ఆ ఊర్లకు, ఆ గ్రామాలకు మంచి పేరు వచ్చింది. కపెర్నహూము ఆయన పరిచర్య ప్రారంభించినటువంటి స్థలం. ఆ కపెర్నహూముకు కూడా గొప్ప పేరు అనేది వచ్చింది. కాబట్టి బెత్లెహేము ఎఫ్రాత, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఇక్కడ మీకా చెబుతున్నటువంటి విషయం ఏంటి అనంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమగుచుండెను. ఏమండి, మీకా ప్రవక్త ఈ పుస్తకాన్ని రాసింది అష్షూరు చెరకు ముందు రాశారు. ఇప్పుడు ఇశ్రాయేలీలో 12 గోత్రికులు, 10 గోత్రికులు ఇశ్రాయేలీలు, 2 గోత్రాల వారు యోధా గోత్రం. ఉత్తర రాజ్యంగాను దక్షిణ రాజ్యంగాను విడిపోయారు. ఇశ్రాయేలీలు అష్షూరు చెరగబోయారు, యూదులు బబులోను చెరగబోయారు. ఇశ్రాయేలీలు అష్షూరు చెరకు వెళ్ళక మునుపు మీకా ఈ ప్రవచనాన్ని చెప్పాడు. ఈ విషయాన్ని గ్రహించండి. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో పేతురు ఏం చెప్పాడంటే మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి అని అన్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక కొంచెం త్వరగా తీయండి రిఫరెన్స్లో. రెండవ పత్రిక 1వ అధ్యాయము 21 చూడండి, 21వ వచనం చూడండి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే మీకా ఎట్లా పలికాడు? ఏమండి, ఎట్లా పలికాడు మీకా? పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికాడు అనమాట. అందుగురించే అంత కరెక్ట్గా రాయగలిగాడు. ఆ మీకా ఏం చెప్తున్నాడంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచుండెను అనేసి అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు పురాతన కాలం నుంచి ప్రత్యక్షమయ్యాడా? ఆ విషయాన్ని చెబుదామని అనుకుంటున్నాను నేను ఈరోజు. పురాతన కాలము నుంచి ప్రత్యక్షమయ్యాడు ప్రభు అని మీకా ప్రవచించాడే. మరి మతోన్మాదులు ఏమంటున్నారు? 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవుడు అంతకు మునుపు లేడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. అంతకు మునుపు చాలా సంవత్సరాలు, యుగాలు గడిచాయి. మరి మీ దేవుడేమో 2000 సంవత్సరాల క్రితం పుట్టినోడాయా?
మరి ఆయన ఎట్లాగే దేవుడు అవుతాడు అని అంటున్నారు చాలామంది కదా యూట్యూబ్లో. కానీ మన ప్రభువు 2000 సంవత్సరాల క్రితం పుట్టినప్పటికీ ఆయన పురాతన కాలము నుంచి ఉన్నవాడు, పురాతన కాలము నుంచి ఉన్నవాడు. ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము ఇక్కడ ఉన్నటువంటి సందేశాన్ని నేను పూర్తిగా అందించను, కానీ టూకీగా చెప్తాను ఎందుకంటే టైం లేదు కనుక. ఆదికాండం 14వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటి అనేసి అంటే, లోతు సొదొమలో నివసిస్తున్నాడు. ఆయన సొదొమ పట్టణంలో నివసిస్తున్నాడు. సొదొమ పట్టణంలో లోతు నివసిస్తూ ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆ రాజులు వచ్చి ఈ సొదొమ పట్టణాన్ని జయించారు యుద్ధం చేసి. 8వ వచనం రండి, 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. సొదొమ రాజును, గొమొర్రా రాజును, ఆద్మా రాజును, సెబయోమి రాజును, సోయారను, బెలా రాజును బయలుదేరి సిద్దీములోయలో వారితో అనగా యాలాము రాజైన కదోర్లాయోమోరు, గోయిముల రాజైన దీదాలు, షేనారు రాజైన అమరపేలు, ఎల్లాసారు రాజైన ఆర్యోకు అను నలుగురితో ఆ 5గురు రాజులు యుద్ధము చేసిరి. అంటే 8వ వచనంలో ఉన్నటువంటి రాజులు 9వ వచనంలో ఉన్నటువంటి రాజులతో యుద్ధం చేశారు. అలా యుద్ధం చేసినప్పుడు సొదొమ రాజు ఓడిపోయాడు అన్నమాట. అంటే 8వ వచనంలో ఉన్నటువంటి 5గురు రాజులు ఓడిపోయారు. అలా ఓడిపోయినప్పుడు ఆ సొదొమ పట్టణంలో ఎవరు నివసిస్తున్నారు? లోతు కదా. ఆ లోతు దగ్గర ఉన్నటువంటి ఆ సంపదనంతా కూడా దోచుకుని పోయారు అవతల రాజులు. లోతు దగ్గర ఉన్నటువంటి ఎంతైతే సంపాదించాడో పశువులు, ఒంటెలు, గేదెలు, ఏమండి ఆ పశు సంపదను అంతటిని, ఆస్తి అంతటిని కూడా అవతల రాజులు చెర తీసుకుని పోయారన్నమాట. అలా చెర తీసుకుని పోయినప్పుడు మరి లోతు యొక్క సహోదరుడు అబ్రహాము, మరి అబ్రహాం ఊరుకుంటాడా? ఆయన ఏం చేశారంటే లోతుకు సహాయం చేద్దామని అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఆ జనాలను తీసుకొని పోయి, ఎవరైతే ఆ సొదొమ పట్టణాన్ని జయించి ఆ సంపదనంతా తీసుకుని పోయారో ఆ మిగిలినటువంటి ఆ 4 రాజులను అబ్రహాము జయించి వారిని ఓడించి వారిని గెదివి ఆ లోతు సంపదనంతా కూడా మళ్ళీ తీసుకొని వచ్చి ఇచ్చాడనమాట. అలా ఇచ్చేటప్పుడు అబ్రహామును ఒక వ్యక్తి కలిశాడు. ఆ వ్యక్తి ఎవరు అనంటే 18వ వచనం చూడండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగా కనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడికి దేవుడు స్తుతింపబడునుగా కానీ చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అబ్రహాము ఆ 4 రాజులను జయించి వచ్చేటప్పుడు మెల్కీసెదెకు అబ్రహామును కలిసినప్పుడు ఆ మెల్కీసెదెకు ఏం చేశాడంటే రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు అబ్రహాముకి. అబ్రహాముని మెల్కీసెదెకు ఆశీర్వదించాడు. అబ్రహాము మెల్కీసెదెకుకు 10వ భాగాన్ని ఇచ్చాడు. మనం 10వ భాగాల గురించి చెప్పుకుంటామే, అప్పటికి ధర్మశాస్త్రాన్నే ఇయ్యలేదు ప్రభు. 10వ భాగం అనేది ధర్మశాస్త్రంలో రాయబడింది కదా. కానీ అబ్రహాము దేవునికి 10వ భాగాన్ని ఆదికాండంలోనే ఇచ్చాడు. అప్పటికి ధర్మశాస్త్రం బయలుపరచబడలేదు, మోషే ఇంకా పుట్టనే లేదు కదా. అంటే ద్రాక్షారసాన్ని అట్లాగనే ఆ రొట్టె ద్రాక్షారసాన్ని మెల్కీసెదెకు ఇచ్చాడు, అబ్రహాముని ఆశీర్వదించాడు. ఈయనేమో 10వ భాగాన్ని ఇచ్చాడు. ఆ మెల్కీసెదెకు ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మెల్కీసెదెకు ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఎలా చెప్పగలం అనంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, మీరు రిఫరెన్స్లు కరెక్ట్గా తీయాలి, చదవాలి, చూడాలి. ఏమండి? హెబ్రీ పత్రిక
7వ అధ్యాయం, నేను త్వరగా చెప్పడానికే నా ప్రయత్నం నేను చేస్తున్నా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఇప్పుడు చెప్పాను కదా, మెల్కీసెదెకు ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడినైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. అతడు మెల్కీసెదెకుకి తండ్రి లేడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవిత కాలమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మనకి తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు, వంశావళి ఉంది. ఏమండి, జీవనమునకు ఆది ఉంటుంది, మనకి జీవనమునకు అంతము ఉంటుంది. కానీ ఆ మెల్కీసెదెకుకు తండ్రి లేడు, తల్లి లేడు, వంశావళి లేదు, జీవనమునకు ఆది లేదు, అంతము లేదు. మరి ఆయన యేసుక్రీస్తు కదా, ఆయన దేవుని కుమారుని పోలి ఉండెను అని దైవగ్రంథం సాక్ష్యం ఇస్తుంది. అంటే ఆయన ప్రత్యక్షంగా ఆ పరలోకము నుంచే వచ్చాడు. అందు గురించి మీకా చెప్పిన విషయం సత్యం. అది పరిశుద్ధాత్మ వల్ల మనుషులు ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి అన్న విషయాన్ని మర్చిపోవద్దు మీరు. ఏమండి, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మెల్కీసెదెకు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదికాండం 14వ అధ్యాయంలోనే ప్రత్యక్షమయ్యాడు. ఆ మెల్కీసెదెకు అబ్రహాముని కలుసుకున్నాడు, రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. అబ్రహాము 10వ వంతును 10వ భాగమును మెల్కీసెదెకుకి ఇచ్చాడు. ఏమండి, ఆ తర్వాత ఆదికాండం 22వ అధ్యాయం మనకి తెలుసు. అక్కడ మోరియా పర్వతం, ఆ మోరియా దేశంలో ఉన్నటువంటి ఒక పర్వతమునకు తీసుకొని పోయి ఇస్సాకును, నీ ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలివ్వు అని అన్నాడు ప్రభు. అప్పుడు ఇస్సాకుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. అప్పుడు ఇస్సాకు వయసు సుమారుగా 16-17 సంవత్సరాలు ఉంటాయి ఇస్సాకుకి. ఆ మోరియా దేశంలో ఉన్నటువంటి ఒక పర్వతం మీదకి తీసుకుపోయి కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద ఇస్సాకును పడుకోబెట్టి లేపాడు. కత్తి లేపి పీక మీద అట్లా వేసే లోపు అబ్రహామా నువ్వు ఆగు అనేసి అన్నాడు. అబ్రహామా నువ్వు ఆగు అని అన్నాడు. ఆపిన తర్వాత ఏం జరిగింది? ఆదికాండము 22వ అధ్యాయము, త్వరగా రండి. ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనపడుచున్నది నేను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఆ పొట్టేలు ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఇస్సాకుకి బదులుగా అక్కడ పొట్టేలుని తీసుకువచ్చి అబ్రహాం బలిచ్చాడు. యేసుక్రీస్తు మనకు బదులుగా బలయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ పొట్టేలుగా ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు ప్రభువే. ఆయన పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతున్నాడు అన్న విషయాన్ని గ్రహించండి. ఆ తర్వాత సందర్భం 32వ అధ్యాయం ఆదికాండం, 32వ అధ్యాయం ఆదికాండము. ఇక్కడ యాకోబు 32వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నా. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటి పోయాను. తన 2 భార్యలు వెళ్ళిపోయారు వేరే చోటుకి, అట్లాగే 2 దాసీలు వెళ్ళిపోయారు, 11 మంది పిల్లలు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆ ఎబ్బోకు రేవు దగ్గర
మిగిలింది యాకోబు ఒక్కడే. ఎవరండి? ఇక్కడ సందర్భం మొత్తం చెప్పట్లేదు నేను, ఎందుకంటే నాకు టైం లేదు. ఆ యబ్బోకు రేవు దగ్గర ఎవరు మిగిలారు? యాకోబు ఒక్కడే మిగిలాడు. ఆ యాకోబుతోటి ఒక వ్యక్తి, ఒక నరుడు పెనుగులాడెను, రాత్రంతా పెనుగులాడెను అనేసి అన్నాడు కదా. చూడండి ఒకసారి ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయ నన్ను. 24వ వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను ఒక నరుడు అనేసి అన్నాడు. ఆ నరుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువు యాకోబును గెలిపించాడు. ఆయన యాకోబును గెలిపించాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెట్టను అనేసి అన్నాడు. ఆ రాత్రంతా కూడా ఆయన పట్టుకొని వదిలిపెట్టలేదు. ఆ ప్రభువు ఏం చేశాడంటే యాకోబుని ఆశీర్వదించాడు. ఈ స్టోరీ అంతా కూడా తర్వాత మీరు చదువుకోండి. యాకోబుని ఆశీర్వదించాడు. దేవదూత ఆశీర్వదించరు. దేవదూత ఆశీర్వదించారు ఎవరన్నా? యాకోబుని ఆశీర్వదించింది ఒక నరుడు. ఆ నరుడుగా ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. దేవదూతలు నమస్కారం చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. నేను నీతో పాటు సహదాసుడును, నీవు నాకు నమస్కారం చేయొద్దు అని ప్రకటన గ్రంథంలో చెప్పాడు దేవదూత. యోహాను సాగిలపడి దేవదూతకు నమస్కారం చేస్తామంటే, నేను నీతో పాటు సహదాసుడునయ్యా, నువ్వు నాకు నమస్కారం చేయొద్దు అనేసి అన్నారు. అంటే దేవదూతలు నమస్కారాన్ని అంగీకరించరు. ప్రభు అక్కడే నమస్కారాన్ని అంగీకరిస్తాడు. ఆ రోజు రాత్రి ఒక నరుడు యాకోబుతోటి పెనుగులాడాడు, యాకోబుని ఆశీర్వదించాడు. ఆ నరుడు యేసుక్రీస్తు ప్రభువు. ఇది ఎన్నో ఘట్టం? 3వది. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి ప్రత్యక్షమవుతున్నాడు? ఏమండి? ఆదికాండం 14వ అధ్యాయం, 22వ అధ్యాయం, ఇప్పుడు 32వ అధ్యాయం. ఆ తర్వాత నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండం 3వ అధ్యాయము హోరేబు దగ్గర అక్కడ గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. ఎవరు? మోషే. ఇత్రో అను తన మామ మందను మేపుచూ ఉన్నాడు. మోషే మేపుతూ ఉంటే అక్కడ ఒక పొద కాలుతుంది. కాలుతూ ఉంటే మోషే అక్కడికి వెళ్ళి అట్లాగ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే ఆ పొద అనేది కాలుతూ ఉందేలే కానీ అది బూడిదవట్లా. ఆ పొద కాలుతుంది, మండుతుంది, కానీ బూడిదవట్లేదు. అందులో నుంచి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరు అనంటే ఆయన యెహోవా దూత అని రాయబడింది. 2వ వచనం చూడండి. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. యెహోవా దూతగా ప్రత్యక్షమైంది యేసుక్రీస్తే. యేసుక్రీస్తుకి యెహోవా దూత అనే పేరు కూడా ఉంది. అంతెందుకు, యెహోవా అనే పేరు కూడా ఉంది. అంటే ఇక్కడ ప్రత్యక్షమైంది, మోసేకు ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు ప్రభువే. అంటే ఆయన పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఇదే నిర్గమాకాండము 17వ అధ్యాయము, త్వరగా రండి. నిర్గమాకాండం 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇక్కడ ఇశ్రాయేలీయులు మాకు నీళ్లు లేవు, మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా నువ్వు అని అనేసి మోషేని శోధిస్తూ ఉన్నప్పుడు ప్రభువు మోషేతో చెప్పాడు, అయ్యా అదిగో అక్కడ బండ ఉంది, ఆ బండను నువ్వు కొట్టు, నీ దగ్గర కర్ర ఉంది కదా, ఆ కర్ర తీసుకుపోయి ఆ బండను కొడితే ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి, అప్పుడు వాళ్ళకి దప్పిక తీరుతుంది అని అనేది మోషేతో ప్రభువే చెప్పాడు. చెప్పినప్పుడు ఆ బండను కొట్టాడు, ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చాయి, వాళ్ళకి దాహము తీరింది. ఆ దాహము తీర్చింది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎందుకు అనంటే ఆ బండ క్రీస్తే అని
పౌలే వ్యాఖ్యానం చేశాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. త్వరగా త్వరగా త్వరగా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పావనం చేసిరి, ఏలయనగా వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ బండగా ప్రత్యక్షమయ్యాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు పురాతన కాలం నుంచి మరి మీకా ప్రవచనం అనేది మరి అది వాస్తవం కాదా? మీకా ప్రవచించాడే, ఆ ప్రవచనం దేవుని మూలముగా చెప్పాడే, మరి అది వాస్తవం కాదా? అక్కడ బండగా ప్రత్యక్షమయ్యాడు. ఆ బండ క్రీస్తే అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10:4వ వచనంలో చెప్పబడింది. ఆ తర్వాత రండి, ఇదే నిర్గమాకాండము 23వ అధ్యాయము, నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎవరినండి? ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇశ్రాయేలీలకు వాళ్ళు ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ముందు ఒక దూత నడిచాడు. ఒక దూతను మీకు ముందుగా పంపుచున్నాను అని చెబుతున్నాడు. పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఎవరి మాట వినాలి? ఆయన మాట. ఎవరైతే దూత ముందుగా ఉండి నడిపిస్తున్నాడో ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, ఆయనకు కోపం రేపొద్దట. ఆ తర్వాత చూడండి, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. అతిక్రమములను పరిహరించే అర్హతలు, హక్కులు ప్రభువుకే ఉంటాయి, దేవునికే ఉంటాయి. దూతలకు, దేవదూతలకు ఉండవు. అతిక్రమములను పరిహరించే హక్కు, పాపములను తీసివేసే హక్కు ఒక్క దేవునికే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారికే ఉంటుంది. ఇక్కడ దూతగా ప్రత్యక్షమయ్యాడు అన్నమాట. అది స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ చూడండి ఆ తర్వాత వచనం చూడండి మీరు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. నా నామము ఆయనకున్నది. తండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు, నా నామము ఆయనకున్నది. అంటే యేసుక్రీస్తుకి యెహోవా అనే పేరు కూడా ఉంది. యేసుక్రీస్తుకి యెహోవా అనే పేరు కూడా ఉంది. ఆ నామం ఉంది. యేసుక్రీస్తు సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, ఇట్లా నామాలు ఉన్నాయి కదా. అట్లాగనే యేసుక్రీస్తు ప్రభుల వారికి యెహోవా అనే పేరు కూడా ఉంది. అంటే ఇక్కడ ఎన్నోసారి ప్రత్యక్షమయ్యాడైనా. ఏమండి, మొత్తం 6 సంగతులు చెప్పాను మీకు. 6 సంగతులు చెప్పాను. కానీ ఇంకొక సంగతి వదిలేశాను. దానికి ఎవిడెన్స్ లేదు. కానీ బైబిల్ పండితులు ఏమంటున్నారు అని అంటే, ఆయన కూడా యేసుక్రీస్తు అనేసి అంటున్నారు. చెప్పాను మరి ఆ విషయాన్ని. కానీ దానికి ఎవిడెన్స్ లేదని అంటున్నాను. ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వ ఆదాములు పాపం చేసినప్పుడు ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశారు కదా. పంపించేసిన తర్వాత దేవుడైన యెహోవా ఏం చేశాడంటే, ఒక గొర్రెను బలిచ్చి ఆ గొర్రె చర్మముల చేత ఆదాముకు, హవ్వకు వారికి చొక్కాలను చేయించాడు కదా. ఆ గొర్రె ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే అని అంటున్నారు బైబిల్ పండితులు. కానీ ఇక్కడ పౌలు మనకి వ్యాఖ్యానం చేశాడు, ఆ బండ క్రీస్తే అని అన్నాడు. యెహోవా అనే నామం ఈయనకు కలదు అనేసి అన్నాడు. అటువంటి ఎవిడెన్స్ లేదన్నమాట. అందు గురించి నేను ఆ విషయాన్ని వదిలేసా. కాకపోతే మీకు చెప్పాలనిపించింది, మీకు చెబుతున్నాను. కాబట్టి పురాతన కాలం మొదలుకొని యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతున్నాడా లేదా? అంటే మన దేవుడు 2000 సంవత్సరాల క్రితం పుట్టినోడా? 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు నరుడిగా, కానీ 2000 సంవత్సరాల క్రితం చెందినోడు ఆయన పురాతన కాలం నుంచి ఉన్నాడు. పురాతన కాలం అనేదేనండి ఆదాము దగ్గర నుంచి పురాతన కాలం. కానీ
మన దేవుడు అనాది నుంచి ఉన్నాడు. కాలాలు 4: అనాది కాలము, ఆది కాలము, అంత్యకాలము, అనంతకాలం. అనాది కాలం అంతా త్రిత్వములో ఏకముగా ఉన్నారు. నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. అనాది కాలం అంతా కూడా త్రిత్వములో ఏకముగా ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు కూడా ఏకత్వమై ఉన్నారన్నమాట. అయితే ఆది అనేది వచ్చింది చూశారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అట్లాగని యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యముండును అనేసి అన్నాడు కదా. మరి ఆది అనేది ఎప్పుడు ప్రారంభమైంది అనేసి అంటే, ఈ సృష్టిని సృజించాడు యేసుక్రీస్తు ప్రభువు. అప్పుడు ఆది అనే కాలం ప్రారంభమైంది. ఈ సృష్టిని సృజించటానికి, మానవాళి పట్ల రక్షణ ప్రణాళికను నెరవేర్చటానికి త్రిత్వంలో ఏకంగా ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు వీరు ముగ్గురుగా విడిపోయి దేవుని కార్యాలను జరిగిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నదంతయు ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగను అని అన్నాడు యోహాను సువార్త. ఈ సమస్తము కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలనే కలిగింది. ఆయన తండ్రిలో నుంచి బయటికి రాకమునుపు జ్ఞానం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తండ్రిలో ఉన్నంతకాలం ఆయన దేవుడే. తండ్రిలో నుంచి బయటికి వచ్చి సృష్టిని చేసినప్పుడు దేవుడే. ఆయన నరుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడే. త్రిత్వం అర్థం కావాలి. త్రిత్వం అర్థం కాకపోతే ఆయన పరలోకంలో కూడా దేవుడే అని చెప్పి మెదలకుండా ఊరుకుంటారు. పరలోకంలో కూడా దేవుడు కాదని ఎవరన్నారు? నేను ఒక వ్యాసం రాశాను. ఆ వ్యాసం ఎట్లా తోసేసి ఆ పరలోకంలో కూడా ఆయన దేవుడే అని రాసేసిండు. ఆ విషయం నాకు తెలియదా ఏంటి? పరలోకములో తండ్రిలో త్రిత్వంగా ఒక భాగంగా ఉన్నప్పుడు ఆయన దేవుడే. మరి అవసరం వచ్చింది, సృష్టిని సృజించాలి, గ్రహాలను సృజించాలి, విశ్వాన్ని సృజించాలి, నరులను సృజించాలి. కాబట్టి ముగ్గురుగా విడిపోయి వారి కార్యములను జరిగిస్తున్నారు. అర్థమైందండి? కార్యములను జరిగిస్తున్నారు. వాస్తవానికి దేవుడు అనాది నుంచి ఉన్నాడు. ముగ్గురు ఒక్కటే, ఎవ్వరూ తీసేయాల్సిన పని లేదు. ఫిలిప్పీ పత్రికలు ఏమన్నాడు? ఆయన తండ్రితో సమానంగా ఉన్నటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. తండ్రితో సమానంగా ఉన్నటువంటి మామూలు విషయం అండి. తండ్రితో సమానత్వం ఎంత గొప్ప విషయం అది. కానీ ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఈ భూమి మీదకి. మరి తండ్రి సమానుడు అంటే ఆయన దేవుడు కాదా? ఆ వ్యాసాన్ని చదివి అర్థం చేసుకోలేక ఆయన అక్కడ దేవుడు అని అనేసాడు ఒక ఆయన. దేవుడు కాదనేసి నేను అనలా. ఏమండి, ఇదే సామెతల గ్రంథం ఒకసారి రండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. ఈ జ్ఞానం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. అమ్మ కొంచెం శ్రద్ధగా వినండి, నేను కంప్లీట్ చేస్తాను. 8వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరం వినిపించుచున్నది. త్రోవ పక్కను, రాజవీధుల మొగలలోను, నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను, పురద్వారముల నొద్దను, పట్టణపు గవనుల యొద్దను నిలవబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకునుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును అని ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చేది ఎవరండి? ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువే. అలా చెప్పుకుంటూ 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 చూడండి 21వ వచనం చూడండి ఒకసారి. 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసెను అని జ్ఞానము అయినటువంటి యేసుక్రీస్తే స్పష్టంగా చెప్పాడు. సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాడు.
ఈ విషయాన్ని హెబ్రీ పత్రికలో నేడు నేను నిన్ను కనియున్నాను అనేసి అన్నాడు. అంటే తండ్రి కుమారునితో చెప్పినటువంటి విషయం అది పరలోకంలో సంభవించిందనమాట. నా కుమారుడా, నేడు నేను కనియున్నాను నిన్ను. నువ్వేం చేయాలి? నువ్వు ఈ సృష్టి అంతటిని సృజించాలి, నరులను సృజించాలి, వారి గురించి నువ్వు బలి కావాలి. మనమందరం ఒక్కటే, కానీ నరులను రక్షించటానికి త్రిత్వంలో ఏకమైనటువంటి మనము ముగ్గురుగా విడిపోయి వారి పట్ల మన ప్రణాళిక జరిగించాలి అని ఆ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో తండ్రి చెప్పాడు. ఏమండి, అలా మాట్లాడిన సందర్భమే నేడు నేను నిన్ను కనియున్నాను అనేసి అన్నాడు అనమాట. అది పరలోకంలో చెప్పినటువంటి సందర్భం. అర్థమైందండి? ఇక 23వ వచనం చూడండి. అనాది కాలం మొదలుకొని మొదటి నుంచి భూమి ఉత్పత్తి కాలమునకు పూర్వం నేను నియమింపబడి తిని. అంటే ఈ సృష్టి జరగక మునుపు అనాది యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తి బయటికి వచ్చి ఈ విశ్వాన్ని సృజించటం మొదలుపెట్టినప్పుడు అది ఆది. అర్థమైందండి? అందు గురించి ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేసి అన్నాడు. ఆది యందు వాక్యముండును అనేసి అన్నాడు. తండ్రిలో భాగంగా ఉన్నంత కాలము కూడా ఆయన జ్ఞానం, యేసుకి జ్ఞానం అనే పేరు, యెహోవా అనే పేరు, దేవుని వాక్యము అనే పేరు. ఆయన తండ్రిలో భాగంగా ఉన్నప్పుడు దేవుడే, బయటికి వచ్చినప్పుడు దేవుడే, నరుడుగా వచ్చినప్పుడు కూడా దేవుడే. ఆయన నరస్వరూపిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా దేవుడే. ఆయన అన్ని కాలాలలో దేవుడు. అర్థమైందండి? ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచుండెను. ఆయన కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద అనేక యుగాలు జరిగాయి. ఎన్ని యుగాలు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము, కానీ మనం ప్రస్తావించకూడదు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని చెప్తారు కదా. నాకు తెలిసి ఆ 4 యుగాలు కాదు, ఇంకెక్కువ యుగాలే జరిగి ఉంటాయి అనేసి అనుకుంటున్నాను. ఎందుకనంటే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అని అంటే, యోధా రాసినటువంటి పత్రిక, యోధా పత్రికలు ఉండండి ఒకసారి. యోధా పత్రిక, భోజనం చేయాలనిపిస్తుందా, వాక్యం వినాలనిపిస్తుందా? చెప్పండి మీరే. భోజనం చేయాలనిపిస్తుందా, వాక్యం వినాలనిపిస్తుందా? యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది కాబట్టి 24, 25 వచనాలు కలిసే ఉన్నాయి. సగం నుంచి చదువుతున్నాను నేను, ఎందుకంటే పూర్తిగా చదివితే టైం లేదు కాబట్టి సగం నుంచి. శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును. యుగములు అన్నాడా, యుగం అన్నాడా? నాకు చెప్పాలి మీరు. యుగములకు పూర్వమును, ఇప్పుడును అంటే ప్రస్తుతం, సర్వయుగములు అంటే యుగాలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నది ఒక యుగము, ఇంకా యుగాలు జరగబోతున్నాయి. అంటే ప్రస్తుతం జరిగేది యుగం అని అంటే మీకు అభ్యంతరంగా ఉంది కదా. హెబ్రీ పత్రికలకు రండి ఒకసారి. ఇదే హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. నేను చూపించే రెఫరెన్స్ ఖచ్చితంగా మీరు చూడాలి, చదవాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. అట్లా అయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక కార్యములు శ్రమ పడవలసి వచ్చును. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నటు వలన పాప నివారణ చేయుటకే ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు ఆయన. అంటే ఆయన కన్య మరియ గర్భమున పుట్టింది, సిలువలో ఆయన ప్రాణం పెట్టి మరణించి 3వ దినాన తిరిగి లేచింది. యుగముల సమాప్తి అని అంటే ఈ యుగానికి ముందు ఇంకా అనేక యుగాలు గడిచాయనేసి అర్థం. కాబట్టి ఇది యుగముల సమాప్తి.
పాప యుగాలలో ఇది ఆఖరి యుగం, గుర్తుపెట్టుకోండి. పాప యుగాలలో ఇది ఆఖరి యుగం. నీతి యుగాలు మరలా ప్రారంభమవుతాయి. నీతి యుగాలు అనేవి మరలా ఉన్నాయి. అక్కడ ఒక యుగం కాదు, యుగాలు గడుస్తాయి, యుగాలు గడుస్తాయి. ఈ విషయాన్ని దానియేలు చెప్పాడు. దానియేలు గ్రంథము ఒకసారి రండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. త్వరగా రండి, నేను చెప్పాలనుకున్నంత చెప్పాలని నా ఆశ. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు, వారు యుగయుగాంతము వరకు రాజ్యం ఏలుదురు. అంటే అక్కడ యుగాలు ఉంటాయో ఉండవా? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీద మరలా యుగాలు ఉంటాయి, యుగము కాదు, యుగాలు ఉంటాయి. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. చదువుతారు ఎవరన్నా? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తం. క్రీస్తు యేసు యొక్క కృపా మహదైశ్వర్యమును ఎవరు ప్రకటిస్తారు అంటే ఈ సంఘమే ప్రకటిస్తుంది. దేవుని కృపా మహదైశ్వర్యమును ఆ రాబోవు యుగములలో ఈ సంఘ కన్యకే ఆ తర్వాత ప్రకటిస్తుంది. విషయం ఏంటంటే పరలోకములో దేవదూతలకు కూడా ఆయన కృపను గురించి తెలియదు. గ్రహించండి, దేవదూతలకు కూడా ఇప్పటికీ ఆయన కృపను గురించి తెలియదు. రేపొద్దుట ఆయన కృపను గురించి తెలియపరిచేది మనమే, ఈ కన్యకే, ఈ సంఘమే, ఈ భూలోక కన్యకే రేపొద్దుట రాబోవు యుగాల్లో ఆయన కృపా మహదైర్ష్యమును ప్రకటిస్తుందన్నమాట. ఈ విషయం మీ 3వ అధ్యాయం మొత్తం చదువుకుంటూ పోతే ఉంటుంది, టైం లేదు నాకు. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతూ వస్తున్నాడా లేదా? ఆయన వస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది. ఏంటి అని అంటే, మరి పాత నిబంధనలో యేసుక్రీస్తు అనే పేరెందుకు లేదు? పాత నిబంధనలో యేసుక్రీస్తు అనే పేరెందుకు లేదు? ఏం ఉండొచ్చుగా, రాయించవచ్చుగా అనేసి అంటే దేవుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఏం జాగ్రత్తలు తీసుకున్నాడు అని అంటే, దేవుని విశ్వ ప్రణాళిక అనేది అపవాదికి తెలియకూడదు. దేవుని విశ్వ ప్రణాళిక అపవాదికి తెలియకూడదు. తెలిస్తే ఏం చేస్తాడు? డ్యామేజ్ జరగలేదా? ఏమండి, నిర్గమాకాండంలో యూదుల మగపిల్లలను, హెబ్రీల మగపిల్లలను చంపండి అని ఫరో ఆజ్ఞాపించిండు. పైకి కనిపించేది ఫరోనే, కానీ చేయించేది సాతాను. ఎందుకు అనంటే యూదుల్లో నుంచి క్రీస్తు వస్తాడన్న సంగతి వాడికి తెలుసు. ఏమండి, యూదుల్లో నుంచి యేసుక్రీస్తు పుడతాడన్న సంగతి వాడికి తెలుసు, కానీ ఏ స్త్రీ కడుపుడం పుడతాడో తెలియదు. అది అందుగురించి వాడు యూదులను అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడన్నమాట. నిర్గమాకాండంలో ఆ విషయాన్ని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ యూదులను అందరినీ చంపాలనుకున్నాడు. ఎక్కడ చెప్పండి, మీకు తెలుసు కానీ చెప్పాలి. ఎస్తేరు గ్రంథంలో హామాను ద్వారా యూదులందరిని చంపాలనుకోలేదా? అది కూడా సాతాను కుట్రే. పైకి కనిపించేది హామాను, కానీ చేయించేదంతా కూడా సాతాను. ఆ తర్వాత యూదులందరిని చంపాలి అంటే యూదుల శేషం మిగలకూడదు అనుకున్నాడు. ఎక్కడ చెప్పండి? ఇది మీకు తెలుసు, క్రిస్మస్. ఇది చెప్పకపోతే మీకు క్రిస్మస్ తెలియదనే అర్థం. చెప్పాలి. హేరోదు 2 సంవత్సరాల పిల్లల లోపు మగ పిల్లలందరిని కూడా చంపాలనుకున్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడు? ఏమండి, అట్లాగా సాతానుగాడు అటాక్ చేస్తూనే వస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే దానికి కారణం యూదుల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అన్న సంగతి వాడికి తెలుసు, కానీ ఏ స్త్రీ గర్భమున యేసుక్రీస్తు పుడతాడు అన్న సంగతి వాడికి తెలియదు. అందుగురించే అటాక్ చేస్తూ వచ్చాడు. ప్రభువు ఆ విషయాన్ని అందుకే బయలుపరచలేదు. పాత నిబంధనలో యేసుక్రీస్తు అన్న పేరును అందుకే బయలుపరచలేదు. అందుగురించే ఆయన లక్షణాలు కనిపిస్తాయి పాత నిబంధనలో.
కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెడతారు. కానీ మత్తయి సువార్తలకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు అని పేరు పెట్టారు. ఇమ్మానుయేలు ఎందుకు పెట్టలా? దానికి కారణం ఏంటంటే ఆయన మనకు తోడుంటాడు అన్నది కూడా ఆయన లక్షణం. అది యెహోవా అన్న రక్షకుడే. గుర్తుపెట్టుకుని నేను చెప్పే విషయాలు. యెహోవా అన్న రక్షకుడే, యేసుక్రీస్తు అన్న రక్షకుడే, హోషయ అన్న రక్షకుడే, యెషయా అన్న రక్షకుడే. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు పేరుకు పర్యాయ పదాలు. ఆయన లక్షణాలను పాత నిబంధనలో రాయించాడు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత, కాలము పరిపూర్ణమైన తర్వాత ఆయన పేరును బయలుపరిచి యేసుగా అభిషేకించి తండ్రి పంపించాడు ఈ భూమి మీదకి. అభిషేకించాడు సుమా, గుర్తుపెట్టుకోండి. ఇదే అపోస్తల కార్యాలు. ఒకసారి రండి, మీకు ఈ విషయాన్ని చూపిస్తాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, మీరు ఆ తర్వాత చదువుకోండి. 27వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు అభిషేకించాడు. యేసు అంటే రక్షకుడు. మరి క్రీస్తు అంటే చెప్పండి అమ్మా. క్రీస్తు అంటే అభిషక్తుడు కదా. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. తండ్రి ఏం చేశాడంటే రక్షకుడుగా అభిషేకించి పంపించాడనమాట. మానవాళి పాపముల కొరకు విడుదల విమోచన కలిగించిన కుమారుడు అని రక్షకుడిగా అభిషేకించి పంపించాడు. అది కాలము పరిపూర్ణమైనప్పుడు. పాత నిబంధనలు ఎందుకు బయలుపరచలేదు అని అంటే సాతానుకు దేవుని విశ్వ ప్రణాళిక తెలియకూడదు. రెండో కారణం ఏంటంటే కాలము ఇంకా సంపూర్ణం కాలేదు. గలతీ పత్రిక 4:4 ఏమన్నాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు అతడు స్త్రీయందు పుట్టి అనేసి అన్నాడు. స్త్రీయందు ఆయన పుట్టాడు. ఎప్పుడు? కాలము పరిపూర్ణమైనప్పుడు పుట్టాడు. అంటే పాత నిబంధనలో జరిగినటువంటి ఆ 4000 సంవత్సరాలు ఇంకా కాలం పరిపూర్ణం కాలేదన్నమాట. అది అసలు విషయం. కాబట్టి ఆయన రక్షకుడిగా వచ్చాడు. యోబు గ్రంథం 14:4 పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునో పుట్టనేరడు అనేసి అన్నాడు యోబు గ్రంథంలో. ఏమండి, పాప సహితునిలో నుండి పాపరహితుడు అంటే పాపం ఉన్నటువంటి వ్యక్తిలో నుండి పాపము లేని వ్యక్తి పుట్టడు బాబు, అలాగున ఎవడునూ పుట్టనేరడు అనేసి దైవ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే మానవుడు జన్మ కర్మ పాపములతో పుడుతున్నాడు. జన్మ పాపం ఖచ్చితంగా ఉంది, జన్మ పాపం లేదని చాలామంది వాదిస్తున్నారు, యూట్యూబ్లో డిబేట్లు చేస్తున్నారు. కానీ జన్మ పాపము ఖచ్చితంగా ఉంది. పులి కడుపున పులే పుడుతుందా లేకపోతే పిల్లి పుడుతుందా చెప్పండి నాకు? పులి కడుపున పులే పుడుతుంది. పులి కడుపున మచ్చలు లేకుండా ఎప్పుడైనా పులి పుట్టింది చూసారా మీరు? జిరాఫీ ఉంటుంది, జిరాఫీ కడుపున జిరాఫీ పుడుతుంది. ఆ మచ్చలు ఆసారాలతోనే పుడుతుంది. ఒక ఎయిడ్స్ ఉన్నటువంటి స్త్రీలో నుంచి గర్భం దాలిస్తే ఆమె పిల్లని గట్టి బాబుని కానీ లేకపోతే పాపని కానీ అంటే ఆ బిడ్డకు కూడా ఎయిడ్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఎయిడ్స్? తల్లికి ఉంది కాబట్టి ఎయిడ్స్. అది ఆ బిడ్డకు కూడా వస్తుంది. ఎట్లా వస్తుంది ఏమండి? అది ఆ తల్లికి ఉంది కాబట్టి. అట్లాగనే ఆదాములో పాపం ఉంది, వాళ్ళు ఆదిలో పాపం చేశారు. ఆ రక్తాన్ని మనం సంతరించుకొని పుట్టాం గనక మనకి జన్మ పాపం ఉంది. అందుగురించే మన అవయవాల్లో పాప నియామము, ఆ స్వభావం అనేది ఉంటుందన్నమాట. నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించాలన్నా సరే ఆ సైడ్ ట్రాక్ వేస్తూ ఉంటుంది. ఎక్కడ దేనికేనంటే అది ఆదాము ద్వారా నుంచి వచ్చింది. అందుకని పౌలే చెప్పాడు, మన అవయవములలో పాప నియామము కలదు రోమపత్రికలు అన్నాడు. ఏమండి, పాప స్వభావం కలదు అనేది ఎఫెసీ పత్రికలు అన్నాడు. నేను రెఫరెన్స్లు చూపించట్లే, మీకు టైం లేదు. కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టాడు. మన కొరకు ఆయన సిలువలో తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని గార్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచి మానవుల పాపముల నుంచి విడుదల కలిగించి ప్రతి మనిషిని నీతిమంతునిగా చేశాడు. నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అక్కడ యుగయుగాలు మనం ఉంటాం. దానియేలు గ్రంథం 7:18 నేను చదివాను. మహోన్నతుని పరిశుద్ధులే ఏమనుందండి? చదువుతారా? 7:18 ఒకసారి. టైం ఎంత అయిందండి?
అదేందన్న మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యము చేతురు అనేసి అన్నాడు. అదే లూకాసు వార్త ఒకసారి అండి. లూకాసు వార్త మీకు 2వ పాఠం నేను చదివించాను కదండి, అందుకే చదివించా. ఇంకా చాలా ఉంది, నేను చాలా వదిలేశాను, మీకు చాలా వదిలేశాను. ఆ లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం చూడండి. 32వ వచనం, ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దావీదు సింహాసనమును ఎప్పుడు ఇస్తాడు అంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఇస్తాడు. అందుగురించి ఇశ్రాయేలీలు రాజు కోసం చూశారు వాళ్ళు. అందుగురించి యేసుక్రీస్తును వాళ్ళు అంగీకరించలేదు. దానికి అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు రాజు కోసం చూస్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ ప్రవచనాన్ని బట్టి ఇక్కడ ఏమనుందండి, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. 33వ వచనం, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును. యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును అనేసి అన్నాడు. ఏమండి, ప్రభువు ఏళ్తున్నాడా లేదా? ఆయన యుగయుగాలు ఏళ్తాడు. యుగయుగాలు ప్రభువుతో పాటు మనము కూడా ఏలతాము. ఇదే దానియేలు గ్రంథము. అయిపోయిందిలేండి, నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం ఒకసారి అండి, అక్కడ ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దానియేలు గ్రంథం 7:18, మహోన్నతుని పరిశుద్ధులే అంటే సంఘమే, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘమే, ఆయన పిల్లలే రాజ్యాధికారము నందుదురు, వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యం ఏలుదురు. రాజ్యం ఏలుతారు. అక్కడ యాకోబు వంశస్థులను ఏలును అని అన్నాడు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువు ప్లస్ సంఘము యుగయుగాలు ఏలుతారన్నమాట. ఆ నిత్యత్వంలో, ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీద, ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీద అనేక యుగాలు అనేవి జరుగుతాయి. ఒక యుగం జరుగుతుంది, అది కంప్లీట్ అవుతుంది. మరి ఒక నూతన యుగం పుడుతుంది, మరలా కంప్లీట్ అవుతుంది, మరొక నూతన యుగం పుడుతుంది. అందు గురించి ఇక్కడ ఒక వచనం ఏమన్నాడంటే యుగయుగాంతముల వరకు రాజ్యము వేలును. యుగయుగములు యుగయుగ అంతం అన్నాడు. అర్థమైందండి? అట్లా యుగాలు గడుస్తాయి ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీద. అర్థమైందండి? కాబట్టి మన ప్రభువు 2000 సంవత్సరాల క్రితం నరుడుగా పుట్టుండొచ్చు, కానీ 2000 సంవత్సరాల క్రితం చెందినవాడు కాడు. ఇంకో విషయం మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, తన కుమారుని తీసుకొని వచ్చి నన్ను ఆశీర్వదించారు కదా, నా కుమారుని కూడా ఆశీర్వదించండి అనేసి అన్నాడు. అంటే ఇతను కూడా సినిమాలు ఇప్పటి నుంచి తీస్తాడు, నన్ను ఎట్లాగైతే ఆదరించారు ఈయన కూడా ఆదరించండి, ఈయన కూడా ఆశీర్వదించండి అనేసి అన్నాడు. ఇప్పుడు కుమారుణ్ణి తీసుకొచ్చి పరిచయం చేశాడు ప్రజలకి. మిమ్మల్ని అడుగుతున్నాను, కుమారుణ్ణి తీసుకొచ్చి రామ్ చరణ్ని పరిచయం చేశాడు ప్రజలకి. పరిచయం చేయకమునుపు రామ్ చరణ్ లేడా? అడుగుతున్నాను మిమ్మల్ని. పరిచయం చేయకమునుపు రామ్ చరణ్ లేడా? అట్లాగుననే నరుడుగా తండ్రి తన కుమారుని పరిచయం చేయకమునుపు అనాది నుండి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అర్థమైందండి? ఈ విషయం అర్థమైతే అసలు ఏ సమస్య అనేది ఉండదు. ఆయన అనాది కాలం నుంచి ఉన్నవాడు. ఆయన అనేక మారులు ప్రత్యక్షమయ్యాడు, చివరిగా నరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఈ యుగ సమాప్తి నాడు మరలా రెండోసారి వచ్చి అందరికీ తీర్పు తీరుస్తాడు. ఏమండి? కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిద్దాం. ఎందుకనంటే బైబిల్ గ్రంథము బూతు పుస్తకము కాదు, బైబిల్ గ్రంథము గొప్ప పుస్తకం, శ్రేష్టమైన పుస్తకం. అర్థమైతే దావీదు అన్నాడు, ఏమన్నాడు? క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తిగా ఉందని అన్నాడు. అర్థమైతే క్రొవ్వు మెదడు, అర్థం కాకపోతే ఏమండి? అర్థం కాకపోతే చెత్త పుస్తకం అంటారు, బూతు పుస్తకం అంటారు. ఎందుకనంటే వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడలేదు. అందు గురించి బైబిల్ గ్రంథం బూతు పుస్తకం అంటున్నారు. కానీ ఒక భక్తుణ్ణి, ఆ భక్తుడు చేసినటువంటి పాపాన్ని చెప్పింది, ఆ భక్తుడు చేసినటువంటి నీతి కార్యాన్ని చెప్పింది ఒక్క బైబిల్ గ్రంథమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక బొమ్మకు బొరుసు ఉంటుంది, బొమ్మ ఉంటుంది. ఒక రూపాయి నాణానికి బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది కదా.
అట్లాగనే భక్తుని జీవితం ఆ వ్యక్తి చేసిన పాపాన్ని చూపించింది, ఆ వ్యక్తి చేసిన పరిశుద్ధతను చూపించింది. దావీదు చేసిన పాపాన్ని చూపించింది, దావీదు యొక్క నీతిని చూపించింది. అట్లా చూపించింది ఒక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాబట్టి మీకా గ్రంథానికి వచ్చి ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇక అయిపోయింది, ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఆశ ఉంది కానీ చాలా టైం అయిపోయింది. 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం, ఆఖరి వచనం చూడండి. మనుషుడా, అందరూ తీయండి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. 4 విషయాలు చెప్పాడు ఇక్కడ. మనుషుడా, ఏది ఉత్తమమైనదో నీకు తెలియచేయబడి ఉన్నది. తెలియచేయబడి ఉందా, తెలియలేదా? తెలియచేయబడి ఉన్నది. ఏంటది? న్యాయంగా నడుచుకోవటం, కనికరం కలిగి ఉండటం, ప్రేమించటం, దీన మనసు కలిగి ఉండటం, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏమండి? న్యాయంగా నడుచుకోవటం, కనికరం కలిగి ఉండటం, ప్రేమించటం, దీన మనస్సు కలిగి ఉండటం, ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. అటువంటి మంచి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె